సో ఫైనల్గా అయితే మనమైతే కాంచీపురం స్టార్ట్ అయ్యామండి ఫ్యామిలీ తోటి. సో హైవే మీద మంచిగా వెళ్తున్నాం అనమాట. కాంచీపురం వచ్చేసేసి 18 మహాశక్తి పీఠాలలో 2వ శక్తి పీఠంగా బాసిల్లుతున్న ఆ కంచి కామాక్షమ్మని దర్శనం చేసుకోవడానికి అయితే నేను నా ఫ్యామిలీతో బయలుదేరాను అనమాట. సో ఇప్పుడైతే మనం కంచికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు సో ఫస్ట్ కాంచీపురం వెళ్ళిపోయి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. అలా వెళ్తున్నప్పుడు నాకు ఒక మంచి వండర్ఫుల్ సీనరీ కనిపించింది చూడండి. పికాక్ చక్కగా తన పురిని విప్పి నాట్యం చేస్తుంది. నేనేంటంటే దిగి కొంచెం దగ్గరికి వెళ్ళి షూట్ చేద్దాం అనిపిస్తే మా వారు వద్దంటే వద్దు, ఎందుకంటే నువ్వు గనక వెళ్ళావు అంటే ఈ వండర్ఫుల్ సీన్ అయితే మనం చూడలేము. ఎందుకంటే అవి చాలా క్విక్గా వెళ్ళిపోతాయి, చాలా చిన్న సౌండ్కి డిస్టర్బ్ అయిపోతాయి అని చెప్పనేయటం వల్ల ఏంటంటే నేను కార్లో కూర్చొని జూమ్ చేసి షూట్ చేస్తున్నాను అనమాట ఇది. అండ్ అక్కడైతే లాట్ ఆఫ్ పికాక్స్ ఉన్నాయి అనమాట. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. సో మనం అలాంటి మంచి మంచి సీనరీస్ చూసుకుంటూ చక్కటి వాతావరణంలో హ్యాపీగా అయితే తమిళనాడుకి రీచ్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడైతే ఇది నేను తీసుకున్న హోటల్ అండి. హోటల్ పేరు వచ్చేసేసి శ్రీరామ్స్ రెసిడెన్సీ అనమాట. హోటల్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అండ్ అలా రాగానే చక్కగా మహాగణపతిని దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ హోటల్లోనే బయట ఉందన్నమాట గణపతి విగ్రహం పెట్టుకొని చక్కగా పూజ చేస్తున్నాను అనమాట. సో రాగానే చక్కగా గణపతి స్వామివారిని అయితే నేను చక్కగా దర్శనం చేసుకున్నాను. హోటల్ పేరు వచ్చేసి శ్రీరామ్స్ రెసిడెన్సీ. హోటల్ అయితే చాలా బాగుంది, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇప్పుడైతే మీరు చక్కగా హోటల్ ఆంబియన్స్ అదంతా ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి. మీరైతే హోటల్ అంతా చూస్తున్నారు కదా. సో నేను వచ్చేసేసి కంప్లీట్గా 2 రూమ్స్ తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాము. అండ్ అర్లీ మార్నింగ్ నాకు 3:30కి నిద్ర లేచి నాకు 4 o'clock 4:30కి నాకు అమ్మవారికి అభిషేకం ఉందన్నమాట. మొదటి అభిషేకం చేయించుకుంటున్నాం అమ్మవారికి. సో ఏంటంటే ఒక్క రూమ్ తీసుకుంటే రెడీ అవ్వడం అంతా చాలా కష్టమైపోతుంది. ఇప్పుడైతే రెస్ట్ తీసేసుకొని పొద్దున్నే ఆలయంలో అయితే కలుద్దాం మనం. ఇప్పటి వరకు అయితే బాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా. ఈరోజు మన ట్రిప్లో 6వ రోజు కాంచీపురం అయితే నిన్న రాత్రి వచ్చేసాము, 12ంటికి వచ్చామండి.
చాలా హెరిటిక్ అయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. వచ్చాము 3:30కి నిద్ర లేచాము, ఎందుకంటే మాకు 4:30కి అమ్మవారికి అభిషేకం పెట్టుకున్నాం. ఈరోజు 3:30కి లేచి పిల్లలు నేను హడావుడి తలస్నానాలు 4:30 కల్లా ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. మరి ఇప్పుడు అమ్మవారి దర్శనము, అమ్మవారి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఆలయ విశేషాలు, ఆలయ చరిత్రతో అయితే మీ ముందుకు వస్తాను. ఫస్ట్ అయితే మనము అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోదామండి. అమ్మవారి గుడి చూడండి వెనక. టైం ఇప్పుడు పొద్దున 4:30. కంచి కామాక్షమ్మ నవరాత్రులలో ఎంతో సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. సో చూశారు కదా, తెల్లవారుజామున 3:30కి లేచి 4:30 లోపల అందరం నలుగురం తలకు స్నానాలు చేసి, ఎందుకంటే అమ్మకి అభిషేకం చేయించుకుంటున్నాం కాబట్టి సో కంపల్సరీగా తలకు స్నానం చేసే వెళదాము లోపలికి అని చెప్పేసేసి సో అందరం లేచి తలకు స్నానాలు చేసి బయలుదేరేసేసి వచ్చామన్నమాట. 4:30 కల్లా ఆలయం దగ్గర ఉన్నామన్నమాట. వచ్చేసరికి ఇంకా ఆలయం అయితే ఓపెన్ చేయలేదు. సో కాకపోతే ఏంటంటే మనం ముందు వచ్చి ఉన్నాము అంటే ఏంటంటే మనం క్యూలో ముందు ఉంటామన్నమాట. అట్ ద సేమ్ టైం మనం అక్కడ కూర్చోవటం కూడా, అమ్మవారి ముందు కూర్చోవటానికి కూడా వీలుగా ఉంటుంది అని చెప్పేసేసి అర్లీగా వచ్చేసామన్నమాట. అండ్ ఎంత కూడా మాకు అమ్మవారి అభిషేకం కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు కంచిలో నవీన్ అని ఒక అబ్బాయి, తెలిసిన అబ్బాయి ఉండటం వల్ల పాపం అంతా కూడా తన అరేంజ్మెంట్స్ అయితే చేశాడు. ఎందుకంటే మేము నవరాత్రుల్లో అక్కడ ఉన్నాము. నవరాత్రుల్లో కంచిపురంలో అడుగు పెట్టడం అంటే అసలు చిన్న విషయం కాదు. అండ్ నవరాత్రులలో అమ్మవారి అభిషేకం టికెట్ దొరకటం అంటే అసలు సామాన్యమైన విషయం అయితే కాదనమాట. సో మొత్తం కూడా పాపం నవీనే హెల్ప్ చేశాడనమాట మాకు. అండ్ తను మేల్కొని మా కోసం లేచి వచ్చి తనే మమ్మల్ని ఇక్కడికైతే టెంపుల్కి తీసుకొని వచ్చాడనమాట. మేమంటే తప్పదు, సో కానీ తను కూడా మా కోసం ఇంత చేశాడనమాట. సో తనే లేచి మాకు ఫోన్ చేసి రెడీ అయ్యారా మేడం అని చెప్పి సో మమ్మల్ని ఆలయానికి తీసుకొని వచ్చి మొత్తం అంటే అమ్మవారి ముందు కూర్చుండేదాకా కూడా తను మా దగ్గర ఉండి కంప్లీట్గా వెళ్ళాడనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఆలయం లోపలైతే ఉన్నాము. 4:30 నవరాత్రులు కదండి, అందుకే ఇంత చక్కగా అలంకారము, లైటింగ్ అంతా బాగుందనమాట, చాలా బాగుంది. ఒకసారి మీరు మొత్తం కూడా ఆలయాన్ని అయితే చూసేసేయండి. ఆలయానికి అంతా లైటింగ్ అంతా చాలా బాగుంది చూడండి. నవరాత్రులు అవటం వల్ల ఏంటంటే ఈ లైటింగ్ ఇవన్నమాట. జనాలు చూశారు కదా, నవరాత్రులు అయిపోవడం వల్ల చాలా మంది ఉన్నారనమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నార్మల్ ఒక దర్శనం అయితే ఇస్తారంట. ఫస్ట్ కొంతమందికి లోకల్స్ అట్లా వచ్చి కొంత అయితే దర్శనం చేసుకుంటారు. ఆ దర్శనం అయిపోగానే అమ్మవారి అభిషేకం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ దర్శనం ఇచ్చున్నారు కదా, వాళ్ళైతే దర్శనం చేసుకుంటారంట. ఒక 1/2 అవర్ 1 అవర్ ఏమో దర్శనం ఇస్తారు. దాన్ని ఇమ్మీడియట్లీ ఏంటంటే మనం లోపలికి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి మన పేర్లు ఇచ్చి మన ఆధార్ కార్డులు ఇవన్నీ అయ్యే లోపల అక్కడ దర్శనం పూర్తి చేసేసి మనకు వచ్చేసేసి చక్కగా అభిషేకానికి అయితే మనల్ని అయితే కూర్చోబెడతారనమాట. సో ఇప్పుడైతే మనము అభిషేకంకి వెళ్తున్నాం అనమాట. సో అభిషేకం అవన్నీ వీడియో చేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు చక్కగా మనం కంచి కామాక్షమ్మ ఆలయ చరిత్రను అయితే తెలుసుకుందాము. కంచి కామాక్షి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో కంచి కామాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. కన్నులతోనే భక్తులను కరుణించే తల్లి కనుక కామాక్షి అన్నారు. అమ్మవారి విగ్రహం ఎవరు తయారు చేసింది కాదు, స్వయంభూగా వెలసిన విగ్రహము. నిరాధారంగా భూమిపై ఆనకుండా ప్రతిష్ఠ అయి ఉన్న తేజోస్వరూపం అమ్మవారు. కంచిని పాలించే ఆ రాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కుల దేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణములో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్య రాజులు రూపొందించారు. ఇక ఆలయ చరిత్ర. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షిదేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అని పిలుస్తారు. కా అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతి, లక్ష్మిగా 2 కన్నులుగా నివసిస్తుంది అని ప్రతీతి. ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనామం జపం జరగటమే అనువైన మార్గం. కామాక్షి అమ్మవారు మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజలు చేసేదని, అప్పుడు శివుడు పెద్ద అలలతో కంభానది రూపంలో వచ్చాడట. దేవిని పరీక్షించేందుకు అలల ఉధృతిని పెంచగా ఆ దేవి తన 2 చేతులలో విగ్రహాన్ని ఉంచుకొని
అలల నుంచి కాపాడిందని ఇక్కడ స్థల పురాణము. దేవి సూది మొనపై కూర్చొని పంచనాగుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతోషించి ఆమె ఎదుట ప్రత్యక్షమై దేవిని వివాహమాడినట్లు ఇక్కడ ప్రతీతి. కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీబీలాహసం, శ్రీచక్రం అనే 3 రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు. దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడలతో దర్శనమిస్తుంది మనకు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉండటం వలన ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళవద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణములోనే ఉన్న ఆయన అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణము నుంచి బయటకు వస్తుందని మరొక కథ ప్రాచుర్యంలో ఇప్పటికీ కూడా ఉంది. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి నైవేద్యము సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోనికి తీసుకొని వస్తారు. ఆ తరువాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా కామాక్షిదేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపములో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపములో 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రి మంత్రములోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజన కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాలలో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవవర్ణ పూజ, ప్రతి బుధవారం రోజున చందన అలంకార పూజ, రోజు 3 సార్లు అభిషేకము మరియు కుంకుమార్చన, దేవి అలంకారం ఇక్కడ అమ్మవారికి చేస్తారు. మరియు ఇక్కడ ఆలయము 18 మహాశక్తి పీఠాలలో 2వ శక్తిపీఠంగా బాసిల్లుతూ ఉంది. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి ఆత్మాహుతి యొక్క పురాతన కథ శక్తి పీఠాల మూలంలో ప్రధాన ఇతివృత్తం. శక్తి పీఠాలు ఆదిపరాశక్తి యొక్క దైవిక ఆలయాలు, దేవత ఉనికికి కారణం. శివుని మొదటి భార్య సతి శవం యొక్క శరీర భాగాలు పడిపోవటం, సతి శరీరములోని నాభి భాగం కాంచీపురంలో ఇక్కడ పడిపోయిందని అందరూ నమ్ముతారు. సో ఫైనల్గా అయితే అండి ఈరోజు కంచి కామాక్షి అమ్మవారి అభిషేకం అయితే మహా అద్భుతంగా జరిగింది. ఆల్మోస్ట్ 3 గంటల సేపు అమ్మవారి ముందే కూర్చున్నాము. నాకు అసలు ఎమోషన్ ఆగడం లేదనమాట. అంటే నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను అమ్మవారికి అభిషేకం చేయించుకుందాము అని. ఈరోజు అంటే నేను మొక్కుకోవడం ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి చేయించుకుంటానని మొక్కుకున్నాను. అలాగే ఫ్యామిలీతోనే వెళ్ళి కూర్చొని 3 గంటల సేపు అమ్మవారి దర్శనం చేసుకోగలిగాను. అలాగే గుడి లోపల ఉన్న మెయిన్ పూజారి గారితో కూర్చొని దాదాపు ఒక అరగంట సేపు కూర్చొని మాట్లాడగలిగాను. ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను. తర్వాత పూజారి గారు వచ్చేసి ఒక గురువు గారి నెంబర్ ఇచ్చారు. ఆదిశంకరాచార్యులు గారి వంశపారంపర్యంగా ఆయన ఈ ఆలయ చరిత్రని అంతా కూడా మనకు చెప్తారంట. సో నేనైతే త్వరలో వెళ్ళి గురువుగారిని కలవబోతున్నాను. వెళ్ళి కలిసి ఇంకా మన 18 శక్తిపీఠాల ఆలయ చరిత్రని గురువుగారి నోటి నుంచి మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. చాలా అద్భుతంగా అయితే కనుక అమ్మవారి అభిషేకం కానీ దర్శనం కానీ జరిగింది. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే, ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను.
హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఫైనల్గా ఈరోజు మన ట్రిప్పులు అయితే 7వ రోజు అనమాట. నిన్న మధ్యాహ్నానికి మేము కాంచీపురం నుంచి తిరువణామలై అంటే అరుణాచలం అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు తెల్లవారుజామున 4:30 నుంచి 5 మధ్యలో స్వామివారికి అభిషేకం ఉందండి. సో అందువల్ల ఏంటంటే అరుణాచలం వచ్చి అభిషేకం కూడా పూర్తి చేసుకొని ఈ రోజుతో మన ట్రిప్ అంతా ముగుస్తుంది అనమాట. కంప్లీట్ 7 days ట్రిప్ ఈ రోజు ముగుస్తుంది అనమాట. సో అరుణాచలం వితౌట్ అరుణాచలం దర్శనం అనేది మాకు ట్రిప్ కంప్లీట్ అయినట్టు కాదు. అండ్ మా వారు ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ అరుణాచల దర్శనం మేము చేసుకుంటాం కాబట్టి సో ఖచ్చితంగా అరుణాచల దర్శనం అయిన తర్వాతే మేము వెళ్ళాలి ఇంటిగా నిర్ణయించుకొని స్వామివారి దర్శనానికి అయితే వచ్చామండి. ఇప్పుడు స్వామివారి అభిషేకానికి అయితే బయలుదేరుతున్నాము. మీకు చెప్పినట్టు ఇప్పుడైతే గనక మేము స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. చెప్పాను కదండి, అరుణాచల దర్శనం అయితే అవ్వకుండా మా వారు ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా కూడా తిరిగి అయినా దుబాయ్ వెళ్ళరు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులైనా అరుణాచలంలో శివయ్య దర్శనం చేసుకొని వెళ్తారు. ఇంకా మరీ తప్పని పరిస్థితులు అయితే తప్పించి చూశారు కదా, పొద్దున్నే మాకు 4 అభిషేక దర్శనానికి అయితే బయలుదేరాం మేము. ఇప్పుడు అప్పటికే చూడండి కొన్ని వేల మంది స్వామివారి గిరిది ప్రదక్షిణ అయితే తిరుగుతున్నారనమాట, చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడైతే మేము వచ్చేసేసి స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నాం కదండి, ఇది రాజగోపురము. నాకెప్పుడు కూడా మొదటిగా రాజగోపురం దగ్గరికి వచ్చి రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగించి నమస్కారం చేసుకొని గిరి ప్రదక్షిణ అయినా లేదా స్వామివారి దర్శనమైనా చేసుకునే అలవాటు అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ రాజగోపురం దగ్గరికి వచ్చాను, కర్పూరం వెలిగించుకొని నమస్కారం చేసుకొని ఇప్పుడైతే ఆలయం లోపలికైతే వెళ్తున్నాము. ఆలయం లోపల తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో స్వామివారి దర్శనం అయితే మహా అద్భుతంగా జరిగింది. చక్కగా అమ్మవారిది అయ్యవారి దర్శనం తర్వాత మాకు మంచి ఆశీర్వచనం అయితే ఇవ్వటం